నమస్కారం. నమస్కారం మాస్టర్స్. తెలుగు సాహిత్యాలను మర్చిపోవడంలో తెలుగు వాళ్ళే సాటి. గుడిపాటి వెంకట చలమని పేరు వినని ఆనాటి సాహితీవేత్తలు గానీ, తెలుగు వాళ్ళు గానీ ఉండరు. అయితే ఈయన ప్రత్యేకత ఏంటంటే, స్త్రీ సాహిత్యాన్ని, స్త్రీ హృదయాన్ని మేల్కొల్పిన మహామేటి. అంటే తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించిన వాడు గుడిపాటి వెంకట చలం. ఈయన రాసినటువంటివి చాలా ఉన్నాయి. అయితే శశిరేఖ, మైదానం, వివాహం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణికం, అమీన, అరుణ, జీవిత పర్యంతం, సీత తల్లి, అన్న, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు అనేది గొప్ప రచయిత సంబంధించినది. అయితే చలం వంటి వాడు భగవద్గీత రాశాడా, భగవద్గీత గురించి వ్యాఖ్యానించాడా అంటే వ్యాఖ్యానించాడని చెప్పుకోవాలి. ఆయన భగవద్గీతలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవి కూడా 10 మందికి తెలియజేసే విధంగా నేను